తెలిసిపోయింది. పోసండి పోసండి. జామ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు, మా తాత చెట్టు కాస్తాయి తాతకాయలు తాతకాయలు, మా నాన్న చెట్టు కాస్తాయి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ కమ్ కమ్. హాయ్, దిస్ ఇస్ చార్సీలా. హాయ్. వద్దులే, కళ్ళు పట్టేస్తే బాగోదు. దగ్గరలో పూల్ షాప్ ఎక్కడ లేదు, అందుకే ఆకలి పట్టుకొచ్చా. అంటే నేను మిమ్మల్ని ప్రేమిద్దామని ప్రయత్నిస్తున్నాను, మీరు కొంచెం నా ప్రయత్నాన్ని అంగీకరిస్తానని ఆశిస్తున్నాను. మీ డ్రీమ్స్ నుంచి అర్జెంటుగా బయటికి రావాలని ట్రై చేస్తున్నాను. కొంచెం సైడ్ ఇస్తారా ప్లీజ్? చెయ్యి. ఒప్పుకోరండి, ఒప్పుకోరు. ఈ ఆడోళ్ళంతా ఇంతే, మంచోళ్ళని అస్సలు యాక్సెప్ట్ చేయరు. అనవసరంగా పగటకెళ్ళ బొక్క. షూర్, తప్పకుండా 1 వీక్లో ఇచ్చేద్దామండి. ప్లీజ్, ఇది మా ఫస్ట్ ప్రాజెక్ట్, సో డిలే చేయకుండా త్వరగా కంప్లీట్ చేయండి. షూర్ తప్పకుండా. మీరు ఈ ప్రాజెక్ట్ గురించి మర్చిపోండి. ఈ ప్రాజెక్ట్ ఎవరిది? మీది. మీదంటే ఎవరిది? మనది. మనదంటే ఎవరిది? నాది. మీకు మా గురించి, మా కంపెనీ గురించి పెద్దగా తెలిసినట్లేదు. నో, మీ గురించి, మీ కంపెనీ గురించి చాలా చెప్పారు. చిచ్చి, ఏం చెప్పారు? అవన్నీ పచ్చి అబద్ధాలు. అవన్నీ నమ్మకండి మీరు. లేదు, అందరూ మంచిగానే చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేక్ ఇట్ ఫాస్టా? తప్పకుండా, షూర్ అండి. ఓకే అండి, ఐ హావ్ టు లీవ్, ఐ హావ్ సమ్ వర్క్. ఓకే అండి. వై నాట్ 175? ఎవరాదే? ఏంటి సార్ ఇలా వచ్చావు? అబ్బా, యాక్టింగ్ హెల్ప్ చేయమంటారా? చెప్పండి, పర్లేదు, అనుకోను. నువ్వెవడరా అనుకోవడానికి? మూసుకుని వెళ్ళి పని చేసుకా. అలా అంటారా? సరే, ఈ సాయిగారి సాయిగారు ఎల్లప్పుడూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అనవసరంగా ఆవేశం తెప్పించావంటే ఆకారం మారిపోయేదా కొడతా. మూసుకుని వెళ్ళి పని చూసుకా. ఓ, ఇడిది పెద్ద వరలిచ్చే బాబాలా సాయలు చేస్తానంట, సాయాలు. తాగుదాం, తాగి ఊగుదాం. బా, మందేస్తారా? వద్దురా. ఏరా, 3 ఏం బాలేదు. 2 పెగ్గులేస్తారా? లేదు, మీరు కానివ్వండి. కానీని లేవు, రా తాగుదాం. తాగుదాం, తాగి ఊగుదాం. మన తాగనంటావేంట్రా? మందే లేదు, మందేద్దామంటేంట్రా? అవునా, అంగ పారు. రే, నువ్వొచ్చేవేంట్రా? నేను పిల్లది బావిడ్ని. పిల్లని పేరెంటానికి వచ్చి మంత్ అవుతాను, సిగ్గులేదంటారా నీకు? రే, కూర్చో. నువ్వు చెప్పాడు వదిలేస్తున్నా బావా. వీడండి బాబు, మనమంతా అవుతున్నాడు. పోనీలేరా, తాగనే. నీదేం పోయింది? మా బాబు సొమ్ము కదా. ఇప్పుడు నువ్వు సంబంధం లేకుండా మాట్లాడేది. బావా, వీడు మందు కొడుతున్నాడు కానీ బాటిల్స్ కానిద్దాం. బా, నేను మంచిగా చెడ్డునా? నువ్వు మంచోడు బా. ఈ మాట ఎవడ నీతో చెప్తే అస్సలు నమ్మకే. నీ అబ్బా అడిగినా సంబంధం చెప్పు. సర్లే బా, మనసు కష్టంగా ఉన్నా ఇష్టం లేకపోయినా చెప్తున్నా, నువ్వు మంచోడు బా. బా, మరింత మంచివాడే నన్ను, అది కొంచెం కూడా పట్టించుకోవడం తిరుగుతున్నట్టు బా. ఓర్ బాబా, ఈడి మీద బొక్కడు స్టార్ట్ చేశారా నాయనా? నువ్వస్తావని నేను ఓ రబ్బయ్య సిల్క్ సీర కట్టుకుంటుని. చారులక్క బేబీ, చారులక్క బేబీ, నీకు చారు పడిపోతుందా? పడిపోద్దా?
అందుకడే నువ్వు. అబ్బో ఆ. ఆ, ఆ, ఆ. అదేంటి అలా ఉన్నారు? పంపిస్తే మన మంది తాగేశారా? అదేంట్రా అలా అంటావు? మొహం బాలేదా? ఏ రోజు బాగుందని? రేయ్ ఏంటి పూల రంగంలో రెడీ అయ్యారు? ఏం లేదు, నీకు చెప్పకూడదు, ముందే నీకు నోటు దోలా. సర్లే చెప్పొద్దు, టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది. ఏంటది? నిజం నిజం నిప్పు లాంటిది, దాన్ని అరిచేది తాపాలనుకోవడం మీ అమ్మకత్వం. ఆ మాత్రాన్ని నిప్పుని చేతులు వేసుకొని కాల్చుకోవడం ఎందుకు గానీ చెప్తా విను. చారు వస్తుందిరా. చారా? ఏ చారు? పొలచారా పప్పుచారా? చార్సీలహే. అలా చెప్పండి, మీ నిక్ నేమ్లు పెట్టిన వాళ్ళు పెట్టుకుని మాకెలా తెలిసింది? ఏంటి గొగెత్తున్నారా? మరీ ఎక్కువ గొక్కండి, బొక్కడ పోద్ది. అదే దెబ్బడి పోద్ది అంటున్నా. ఆ భయం నాకుంది రోయ్. ఏదైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదరా. మనొద్దన్నా ఇప్పుడు అడుగుతున్నాగా చెప్పహే. ఇవ్వచ్చు. మన ఐడియాలకి పల్లెటూరు పాలు పడతారు కానీ పట్నం పాలు పడతారా లేదా అని డౌట్. పట్నంలో ఉన్న పల్లెటూరులో ఉన్న పాపే పడతారా, నువ్వు చెప్పు. సరే చెప్తే వినండి. తనని చూడగానే ఒక నవ్వు. నవ్వకండి, షేక్ హ్యాండ్ ఇవ్వకండి. తన కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. మరి చేతబడి చేసేవాళ్ళు చూడకండి, గుంట భయపడిపోద్ది. హలో. సారీ, నేనేదో ఆలోచనలో ఉండి. ఆలోచన లేదు, విడిబందా లేదు. ఇట్స్ ఓకే. ప్రాజెక్ట్ అప్డేట్ ఏంటి? ఏముంది, మీతో సరదాగా కాఫీ షాప్కి వెళ్ళి అట్నుండటు ఏ మూవీకో వెళ్ళి మీతో అలా అలా షికార్కెళ్తూ మనసు విప్పి మాట్లాడాలనుంది. హలో, మీ వైఫ్తో ఈరోజు మీ ప్లాన్స్ ఏంటి అని అడగట్లేదు, వర్క్ అప్డేట్ ఏంటి అని అడుగుతున్నా. అయ్యో, నాకింకా పెళ్లి కాలేదు. ఐఎమ్ స్టిల్ వర్జిన్. చిచ్చి కాదు, సింగిల్. ఏంటి అవునా? మీ కంటికి నేను పెళ్ళైనలా కనిపిస్తున్నానా? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇక్కడ. ఏ ఏజ్లో? ఏ ఏజ్లో ఏంటి, ఈ ఏజ్లోనే. ఇప్పటికీ నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా నా పిల్లని చేసుకో మా పిల్లని చేసుకుని ఎంటబడి మరీ అడుగుతారు తెలుసా. మీరు మరీ అలా తీసి పడేయకండి. సరే, ప్రాజెక్ట్ అప్డేట్ ఏంటి? ఎప్పుడు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్. మీ ప్రాజెక్ట్ ఎక్కడ పోద్దండి? సరదాగా ఏదైనా మనసు విప్పి మాట్లాడొచ్చు కదా. ఓకే, మీరు ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు? ఎవరు మీకు పిల్లనివ్వలేదా? ఏ పిల్లకి మీరు నచ్చలేదా? లేదా మీకేమన్నా దోషం ఉందా? పదండి, ప్రాజెక్ట్ చూపిస్తా. దీన్ని నా పెళ్లి తప్ప వేరే ధ్యాసలేనట్లేదు, ముక్కు మీద గుద్దేయాలి. రండి, వీడే మీ ప్రాజెక్ట్ డిజైన్ చేసేది. మాట్లాడుకోండి. సారీ, మాట్లాడు. హాయ్ వంశీ, హౌ ఆర్ యు? ఇదేంటి కోల్గేట్ యాడ్లో యాడ్ ఇచ్చేలా నవ్వుతున్నాడు. సాయంకాలం ఆడు చూడరా, నా నోట్లో మట్టి కొట్టేలా ఉన్నాడు. అడిగి కొంచెం చెప్పరా, అది నా ప్రాపర్టీ అని. సార్ ఊరుకోండి సార్, వాడి గురించి మనకు తెలిసిందే కదా, ఎందుకు కంగారు పడుతున్నారు? ఆడి గురించి నాకు తెలుసురా, దాని గురించి నాకు తెలియదు కదా. సార్ వరద చూడండి సార్, అక్క తమ్ముళ్ళు ఎంత మంచుకున్నారో. మీరు మీ అనుమానం. అలా అంటావా? అయితే నువ్వు వెళ్ళిపో. బాండనాయాల రోజు దొబ్బేడు. ఏమైంది ప్రియ, ఎలా చూస్తున్నావు? ఎవరది? తన న్యూ ప్రాజెక్ట్ క్లయింట్. బాగుంది కదా? బాగుంది. నేను అడిగే జంట గురించి. నేను అదే చెప్తున్నాను, బాగుంది. వాడి గురించి టెన్షన్ ఎందుకు పెట్టుకుంటావు? వాడి గురించి తెలిసిందే కదా ప్రియ మనకి. నేనేం టెన్షన్ పడట్లేదు, వాడి గురించి తెలుసు కాబట్టే అడుగుతున్నా. హే, ఆడికని సీన్ లేదు. మా ఊర్లో పానీపూరి కొండ కూడా పడదాడికి. ఆడు ఉడతలు పట్టే మొహం. నువ్వేం భయపడుకో. నాకెందుకు భయం? సాయ్ ప్రియా, ఈసారి నన్ను కలవాలనుకుంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చాయి. ఎందుకు? ఒక 10 నిమిషాలు తెలిసింది నీకు. రాణి